హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కరకరలాడే చేగోడీలు. సింపుల్గా ఈజీగా పిల్లల కోసం అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటి కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చెగోడీలకి సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. ఇందులోనే చిటికెడ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుందాం. వీటన్నింటినీ వేసినాక వాటర్ని కొంచెం మరిగించుకోవాలి. ఇలా తెల్లుతున్న వాటర్లో 1/4 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదాని యాడ్ చేసుకుందాం. దీనినంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కాస్త చల్లారినాక దీనిని ఒక 5 నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా వచ్చినాక వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వీటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటూ చెగోడీలను తయారు చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చెగోడీలని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయినాక మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చెగోడీలని యాడ్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెగోడీలని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఇవి ఒకవైపు వేగినాక వీటిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. మనం కాస్త టైం కేటాయించామంటే మన పిల్లలకి ఇంట్లోనే అన్నీ హెల్తీగా చేసి పెట్టచ్చు. బయట తెచ్చుకునే ఫుడ్ కన్నా ఇంట్లో మనం చేసుకునే ఫుడ్ పిల్లలకి చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.